ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోయారు. సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు 164 సెక్షన్ కింద శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారుతూ వాంగ్మూలం ఇచ్చినట్లు సిబిఐ అధికారులు తెలియజేశారు. ఈడీ నమోదు కేసులోనూ శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే అప్రూవర్ గా మారిపోయారు. సిబిఐ నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకు మాగుంట రాఘవ, దినేష్ అరోరా ఇద్దరు కూడా అప్రూవర్లుగా మారారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోయారు. సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు 164 సెక్షన్ కింద శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారుతూ వాంగ్మూలం ఇచ్చినట్లు సిబిఐ అధికారులు తెలిపారు. ఈడీ నమోదు చేసిన కేసులోనూ శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే అప్రూవర్ గా మారిపోయారు. సిబిఐ నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకు మాగుంట రాఘవ, దినేష్ అరోరా ఇద్దరు కూడా అప్రూవర్లుగా మారారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. సిబిఐ కేసులో శరత్ చంద్రారెడ్డి ఫైనల్ గా అయితే అప్రూవర్ గా మారారు. సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు 164 సెక్షన్ కింద శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారుతూ వాంగ్మూలం ఇచ్చినట్లు సిబిఐ అధికారులు తెలియజేశారు. ఇక ఈడీ నమోదు కేసులోనూ శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే అప్రూవర్ గా మారారు. సిబిఐ నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకు మాగుంట రాఘవ, దినేష్ అరోరా ఇద్దరు కూడా అప్రూవర్లుగా మారారు. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్, సిబిఐ నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకు అయితే అటు మాగుంట రాఘవ, దినేష్ అరోరా ఇద్దరు కూడా అప్రూవర్లుగా మారారు. ఇప్పుడు ప్రజెంట్ శరత్ చంద్రారెడ్డి కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ నమోదు చేసిన దాంట్లో కూడా అప్రూవర్ గా మారారు. ఇక ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఎటువంటి మలుపులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి? సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించిన శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే ఈడీ కేసులో అప్రూవర్ గా మారారు. అటు సౌత్ గ్రూప్ ఏర్పాటు, ఆ తర్వాత రీటైల్ అవుట్లెట్లు దక్కించుకోవడంలో, పాలసీ రూపకల్పనలో మార్పులు చేయడంలో కవిత పాత్ర పైన ఆయన గతంలోనే అప్రూవర్ గా మారి పూర్తి స్టేట్మెంట్ ను కూడా ఇచ్చారు. తాజాగా అటు సిబిఐ ఈ కేసును సమాంతరంగా దర్యాప్తు చేస్తుంది. ఇటీవలనే అటు రౌస్ రెవెన్యూ కోర్టు అనుమతితో జైల్లో ఉన్న కవితను సిబిఐ అధికారులు విచారించారు. తాజాగా ఈ కేసులో కూడా అటు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఆయన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట నమోదు చేశారు. 164 స్టేట్మెంట్ ను కూడా నమోదు చేశారు. వాస్తవానికి అటు ఢిల్లీలో లిక్కర్ పాలసీలో మార్పుల ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందడానికి కవిత ప్రయత్నాలు కొనసాగించారు. అందులో భాగంగానే శరత్ చంద్రారెడ్డిని, అప్పటిదాకా ఫార్మా రంగంలో ఉన్న శరత్ చంద్రారెడ్డిని మద్యం వ్యాపారం వైపు ఆమెనే ఆహ్వానించారు. ఆయనకు కొన్ని రీటైల్ అవుట్లెట్లు కూడా ఇచ్చారు. తనకు 25 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అందుకు ఆమెకు సంబంధించిన ప్రాపర్టీని కొనుగోలు చేస్తున్నట్లుగా 14 కోట్ల రూపాయలు బదిలీ చేయించుకున్నట్లుగా కూడా శరత్ చంద్రారెడ్డి తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇటీవల ఈడీ కూడా ఇదే విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. తాజాగా ఆయన అప్రూవర్ గా మారడంతో కవితకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన మాగుంట రాఘవ, ఎవరైతే 45 కోట్ల రూపాయలు కవితకి ఇచ్చానంటూ చెప్తూ వస్తున్నారు, ఆయన కూడా అప్రూవర్ గా మారారు. ఇక ఢిల్లీ మద్యం వ్యాపారి దినేష్ అరోరా కూడా సిబిఐ కేసులో కూడా అప్రూవర్ గా మారారు. ఇవన్నీ కూడా కవితకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేవిగా ఉన్నాయి. ఇప్పటికే ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకొని బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలా శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్ గా మారడం ఆమెకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టినట్టు అవుతుంది. బెయిల్ కు మరింత జాప్యం జరిగే అవకాశం కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.